ఐబీ ఎక్స్ప్రెస్ న్యూస్ కి స్వాగతం. ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశంలో పాల్గొన్న టీజీఐసీ చైర్పర్సన్ నిర్మల జగ్గారెడ్డి. సంగారెడ్డి, జూన్ 24, సంగారెడ్డి పట్టణంలోని గణేష్నగర్ 29వ వార్డులో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకం కింద నిర్మించిన ఇంటి గృహప్రవేశ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ టీజీఐసీ చైర్పర్సన్ నిర్మల జగ్గారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై నూతన గృహాన్ని ప్రారంభించి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నిర్మల జగ్గారెడ్డి మాట్లాడుతూ, పేద మరియు మధ్యతరగతి కుటుంబాలకు సొంత ఇంటి కలను సాకారం చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేస్తోందన్నారు. ప్రతి అర్హ కుటుంబానికి సురక్షితమైన నివాసం అందించడమే ప్రభుత్వ ధ్యేయమని పేర్కొన్నారు. ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం చేపడుతున్న పథకాలు గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో విశేష ఫలితాలను ఇస్తున్నాయని అన్నారు. గృహప్రవేశం చేసుకున్న కుటుంబ సభ్యులను అభినందించిన ఆమె, కొత్త ఇంటిలో సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలను మరింత విస్తృతంగా అమలు చేస్తోందని తెలిపారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల ద్వారా ప్రతి కుటుంబం ఆర్థికంగా, సామాజికంగా బలోపేతం కావాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. నిర్మల జగ్గారెడ్డికి స్థానికులు ఘన స్వాగతం పలికి కృతజ్ఞతలు తెలిపారు. గృహప్రవేశ కార్యక్రమం ఆత్మీయ వాతావరణంలో నిర్వహించబడింది. ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారురాలు దండు శంకరమ్మను అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ కూన వనిత సంతోష్, కౌన్సిలర్లు సంగీత, రమేష్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు కిరణ్ గౌడ్, 29వ వార్డు ఇన్ఛార్జ్ సతీష్ యాదవ్, కరణం సందీప్, ఆనంద్, వేణు, సాహిత్, వినోద్, నవీన్, సాయి, ఇమ్రాన్, నరేష్, హుస్సేన్, మదన్, పాండు తదితరులు పాల్గొన్నారు. ఇంకోళ్ళు కప్తావా వచ్చినప్పుడు ఛార్జింగ్ తీసుకుంటారా కాస్ట్ ఫోటో వీడియో మేడం అనుకున్నా స్లాబింగ్ లో ఉంటానని చెప్పినాక అనుకున్నాం. నాకు కూడా తప్పకుండా అవకాశం వస్తుంది. ఇప్పుడు ఎట్లా ఫీల్ అవుతున్నాం? సందీపానా అన్నా తప్పు చేయకుంటారు అన్నా. బిల్డింగ్ కూడా కవర్ కావాలి. మేడం ఒక్కసారి ఓకే థ్యాంక్ యూ అన్నయ్య చూడండి. ఓకే గృహప్రవేశం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చేసిన మున్సిపల్ చైర్మన్ వెంట గారు, మరి సంగీత కౌన్సిలర్ గారు,
రమేష్ గారు, మరి రాజు, కిరణ్, మరి ఈ వార్డుకు సంబంధించిన పెద్దలందరూ, మరి ఇక్కడ చేసిన అందరూ కూడా పేరు పేరు నమస్కరిస్తూ, ఇంద్రమ్మ ఇల్లు అంటే ఒక కళ. జీవితంలో ఇంత మంచి ఇల్లు, స్లాబ్ ఇల్లు కట్టుకోగలుగుతామని ఏ రోజు ఊహించలేదు. మరి మా శంకరమ్మ చెప్పింది ఇప్పుడే, ఇల్లు శంకరమ్మదే. శంకరమ్మ ఏమందంటే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎప్పుడైతే 5 లక్షలు ఇస్తా అని చెప్పడంతోనే ఆ రోజు నేను కలగన్నా, నా కళ ఈ రోజు నిజమైందని చెప్తుంది. చాలా సంతోషం శంకరమ్మ. మరి ఇంత మంచి ఇల్లు కట్టుకుని ఇలా మన సంగారెడ్డి పట్టణంలోనే కాదు, ఇంద్రమ్మ ఇల్లు ప్రక్రియ అనేది రాష్ట్రం అంతా, తెలంగాణ రాష్ట్రంలో ఎవరైతే ఇల్లు లేని పేదవాళ్ళందరూ కూడా ఇల్లు కట్టిస్తానని మాట ఇచ్చిన ప్రకారంగా ఈ రోజు ఇల్లు మరి కట్టుకోవడం జరుగుతుంది. మరి బిల్లులు కూడా ఎక్కడ కూడా ఆగకుండా బిల్లులు కూడా రావడం జరిగింది. కాబట్టి రాష్ట్రము మొత్తంలో, మరి దేశంలో, మన భారతదేశంలో ఒక తెలంగాణ రాష్ట్రంలోనే ఈ వసతి కల్పించడం జరిగింది. ఎందుకంటే మరి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కాదు, స్వతంత్రం రాకముందు నుంచి కూడా పోరాటం ప్రజల కోసం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. ప్రాణాలు ఇచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులకి. మరి ఇప్పుడు ఉన్న ఏ పార్టీ కూడా దేశం కోసం గాని దేని కోసం కూడా ప్రాణాలు ఇవ్వలేదు. లేనుకున్న ప్రజల కోసం తపన పడుతూ మరి ఆనాటి నుంచి ఈనాటి కూడా వస్తుంది. మరి ఇవే కాకుండా మరి 200 యూనిట్ల కరెంట్ ఫ్రీ ఇవ్వడం జరుగుతుంది, సన్న బియ్యం ఇవ్వడం జరుగుతుంది, రేషన్ కార్డు ఇవ్వడం జరుగుతుంది. మరి ఇంకా కూడా చాలా పథకాలు మనకు మరి వస్తూ ఉన్నాయి. అందరం కూడా అనుభవిస్తున్నాం. మరి అందరు కూడా సంతోషంగా ఉండాలని ఈ ప్రభుత్వం యొక్క ఉద్దేశం. ఈ ప్రభుత్వం ప్రజాపాలన ప్రభుత్వం ఏదైతే మాట ఇచ్చిందో, మేమందరం అధికారులు కానివ్వండి, ఉద్యోగస్తులు కానివ్వండి, ప్రజల కోసం మరి తపన పడుతూ వచ్చిన పథకాలను అందిస్తూ ముందుకెళ్ళడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడున్న మహిళలకు కూడా చాలా వడ్డీ ఇవ్వడం జరిగింది, మంచి చీరలు కూడా ఇవ్వడం జరిగింది. మరి ఇలాంటి కార్యక్రమాలు చేస్తుంది ఈ ప్రభుత్వాన్ని అందరు కూడా మంచి మనసుతో ఆశీర్వదిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.